దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన సోదర సోదరీలకు వందనములు. దేవుని మహాకృపను బట్టి ఈ జూన్ మాసంలో నెల ఆరంభం నుండి ఈ రోజు వరకు మనలను అందరినీ క్షేమముగా ఉంచిన దేవునికి, మన రక్షకుడైన యేసునామములో మనం కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించాలి. స్తుతులు చెల్లించడం విస్తరించాలి అని వాక్యములో రాయబడింది. న్యాయమే. మరి విస్తారంగా మేలు పొందుకుంటున్నప్పుడు దేవుని నుండి మనం విస్తారంగా దేవునికి కృతజ్ఞతలు చెప్పడం ధర్మమే. మరియు ఆయన గొప్పతనాన్ని గురించి ఎరిగినప్పుడు ఆయన గొప్పతనానికి తగినట్టుగా మనం ఆయనకి స్తుతులు స్తోత్రములు చెల్లించి ఘనపరచడం కూడా ఎంతో అవసరం. దేవునికి స్తోత్రం. ఈ సందర్భంలో మనము ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఇది ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకోవాలి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనంలో మీరు వాక్యం చదివినట్లయితే, ఇర్మియా దేవుని వాక్యం చెప్పితే వినడానికి మనుషులకు మనసు లేదు, మరి సాక్ష్యం ఇవ్వడానికి మనుషులకు ఇష్టం లేదు, దేవుని వాక్యం వినడానికి వాళ్లకు మనసే లేదు, దేవుని వాక్యం యందు వాళ్లకు సంతోషం లేదు అని ఇర్మియా చెబుతున్నాడు. అనగా వాక్యం చెప్పడానికి ఈయనకి మనసున్నా మనుషులకు మాత్రం వినే మనసు లేదు, వినడానికి వాళ్ళకు సంతోషం కూడా లేదు. మరి ఎందుకు ఉండొచ్చు? దేవుడు మంచివాడు కదా, చాలా చాలా మంచివాడు. ఆ తర్వాత దేవుని మాటలు చాలా మంచివి, దేవుని ఆలోచనలు చాలా మంచివి, ఆయన పనులు చాలా మంచివి, ఆయన నిర్ణయాలు చాలా మంచివి. అవునా అనంటే మనం అందరం అవును కదా, దేవుడు మంచివాడు, ఆయన మాటలు మంచివి, ఆయన ఆలోచనలు మంచివి, ఆయన నిర్ణయాలు, ఆయన పనులు, ఆయన మార్గములు నిజముగా మంచివి అని అందరం ఒప్పుకుంటాం. అయితే అంత మంచి దేవుని మాటలను మనుషులు ఎందుకు వినలేకపోతున్నారు? ఆ మంచి దేవుని మాటలంటే ఎందుకు ప్రజలకు సంతోషం లేదు అని మనం ఆలోచన చేస్తే, తమిళ్లో ఏంటంటే వాళ్ళకి అది బాధగా కూడా ఉందంట. దేవుని మాటలు వినడం అనేది బాధగా ఉందని తమిళ్లో ఒక మాట ఉన్నది. ప్రభువునందు ప్రియమైన వారులారా, నేను దేవుని సన్నిధిలో నేను గ్రహించిన ఆ తలంపులు మీతో చెప్పుకుంటాను. దేవుడు గొప్పవాడు, అది మనం నోటితో చెప్తాం. దేవుని మాటలు నిజముగా గొప్పవి, నోటితోనే చెప్తాం. దేవుని యొక్క మార్గములు మంచివి అని నోటితో చెప్తాం, ఆయన పనులు మంచివి, ఆయన తలంపులు మంచివి అని చెబుతాం. కానీ తీరా చూడబోతే దేవుడు వాక్యం వినడానికి ఎప్పుడైతే మనుషులకు మనసు లేదో, సంతోషం లేదో, ఇప్పుడు అర్థమవుతుంది. నోటి మాటల్లోనే వాళ్ళ దృష్టిలో దేవుడు గొప్పోడు, నిజానికి వాళ్ళ హృదయంలో మాత్రం దేవుడు అంత గొప్పోడు, ఆయన మాటలు చాలా మంచివి అని మాత్రం వాళ్ళ హృదయంలో లేదని తెలిసిపోతుంది. అందుకు ఒక ఉదాహరణ మనం చెప్పుకుంటే, ఒకవేళ ఎవరినైనా ఒకరు కూలికి పిలుస్తారు, ఒక 500 ఇస్తాము రోజుకని, వాళ్ళు పోతారు. ఇంకెవరో వచ్చి నేను మీకు 1000 రూపాయలు కూలి ఇస్తాను రండి అంటే 500 కూలికి పోము, 1000 రూపాయలు కూలికి వరకే పోతాం. ఇంకా ఒక మాట చెప్పిన, ఎవరైనా గాని వచ్చి నేను 5000 రూపాయలు మీకు ఇస్తాను ఒక రోజుకి, నా దగ్గరికి రండి అంటే ఇక మీదట 500 1000 రూపాయలు కూలిచ్చే వాళ్ళ దగ్గర పోనేపాము, 5000 రూపాయలు కూలిచ్చే వాళ్ళ దగ్గర పోతాం. ఎందుకు అనంటే 5000 రూపాయల యొక్క విలువ ఎంత గొప్పదో నోటి మాటతో కాదు, హృదయములు ఎరిగిన వాడు 5000 రూపాయల యొక్క విలువ ఎంత గొప్పదో, వేటికంటే 500 కంటే 1000 రూపాయల కంటే ఎంత గొప్పదో విలువ ఎరిగిన వాళ్ళు ఇక అంతకంటే తక్కువైన వాటికి వెళ్ళరు, 5000 రూపాయల కూలికే వెళ్తారు. ఇప్పుడు గమనించండి, దేవుని మాటలు వినడానికి మనుషులకు మనసు లేదు, సంతోషం లేదు అని అంటే 5000 రూపాయల విలువ తెలిసినంతగా దేవుని యొక్క వాక్యం యొక్క విలువెంతో తెలియలేదని మీకు నాకు అర్థమవుతుంది. 5000 రూపాయల యొక్క విలువ ఎంత గొప్పదో ఎరిగినంతగా దేవుని యొక్క వాక్యం యొక్క విలువ ఎంతో తెలియలేదని సులభంగా అర్థమైపోతుంది. కనుక 5000 రూపాయల విలువ తెలిసిన వాళ్ళు ఇంకనూ 1000 500
కూలికి పోనట్టుగానే దేవుని యొక్క వాక్యం విలువ తెలియలేదు కాబట్టి దీన్ని కూడా పక్కన పెట్టేస్తారు. ఎంత దారుణమైన విషయం కదా. ప్రపంచాలను వాక్కుతో కలగజేసిన ఆ మహా గొప్ప దేవుని మాటల యొక్క విలువను మనము ఈ రోజుకి గ్రహించలేదంటే మరి ఇంతకాలం మనం ఏమి క్రైస్తువులుగా ఉంటామో మీరే చూడండి. ఇక మనం చూద్దాం. ఇప్పుడు ఒకవేళ ఇలాగున తెలుసుకోకపోవడానికి కారణం కూడా చెబుతున్నాను. దేవుని యొక్క వాక్యం విలువ తెలియకపోవడానికి ఒక కారణం ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 41వ వచనం మీరు చదవండి. ఆయన మాటలు విననందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటలను బట్టి గాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అనేది. ఇది ఒక మంచి దృష్టాంతం. క్రైస్తవులుగా మీకు సమరయ స్త్రీ గురించి ఆ దృష్టాంతం మీకు తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తు మధ్యాహ్నం వేళ యాకోబు బావి దగ్గర ఉండినాడు. అప్పుడు శిష్యులు ఊరిలోకి వెళ్ళి ఉన్నారు. ఈ లోపల ఒక స్త్రీ వచ్చింది నీళ్ల కడవ తీసుకొని. ప్రభు ఆమెతో మాట్లాడాడు, ఆమె కూడా ప్రభువుతో మాట్లాడింది. ఇప్పుడు ఆమె తాను చేసినదంతా చెప్పినటువంటి ఈయన మెస్సయ్య అని రక్షకుడని తెలుసుకొని నమ్మింది. ఈవిడ ఊరిలోకి వెళ్ళి తాను చేసినది యావత్తు చెప్పిన వాడు మెస్సయ్య కదా, రండి చూతురు అని వాళ్ళు చెప్పినప్పుడు అనేక మంది ప్రభు ఉన్నటువంటి ఆ బావి దగ్గరకు వచ్చారు. ఇక ప్రభు నేరుగా వాళ్ళతో మాట్లాడినాడు. ప్రభు నేరుగా చెప్పిన ఆ మాటలు విని వాళ్ళు గ్రహించి ఆమెతో అన్నారు, అమ్మా ఇక మీద నువ్వు చెప్పిన మాటను బట్టి కాకుండా ఇప్పుడు మేము నేరుగా ఆయన దగ్గరే విన్నాం కాబట్టి ఆయన చెప్పిన మాటలను బట్టి మేము నమ్ముతున్నాము అని అన్నారు. అప్పుడు చాలా మంది ఆయన రక్షకుడుగా నమ్మినట్టుగా మనం తెలుసుకుంటున్నాం. చూడండి, మొదట సమరయులు ఈ స్త్రీ చెప్పిన దాన్ని బట్టి వచ్చారు. ఇప్పుడు ఏమంటున్నారు, లేదు మేము నేరుగా ఆయన దగ్గరే విన్నాము, ఇక మీద నీవు చెప్పిన మాటను బట్టి కాకుండా మేము ఆయన మాటలను బట్టి నమ్ముతున్నాము అన్నారు కదా. ఒక దేవుని సేవకుడుగా నేను మీకు తెలియజేస్తున్నా, సేవకులు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు, ప్రజలు వింటున్నారు అంతే. దేవుని గురించి ఎంత తెలుసు అంటే సేవకుల దగ్గర వాక్యం ఎంత వింటున్నారో అంతే తెలుసు, ఇంతకు మించి తెలియదు. వాళ్ళ జ్ఞానం కూడా అంతే ఉంటుంది. కానీ దేవుని సేవకుడుగా నేను గ్రహించింది ఏంటంటే, స్వయంగా మీరైనా నేనైనా దేవుని సన్నిధిలో గాని ఉండినట్లయితే, ముఖాముఖిగా మనము ఆయన ఎదుట ఉంటే, ఆయన దగ్గర గాని మనం దేవుని యొక్క వాక్యంలోని సత్యమును గ్రహించగలిగితే, గమనించండి, 5,000 రూపాయల విలువ ఎరిగిన వాళ్ళు 2,000, 1,000, 500ను ఎలాగైతే పక్కన పెట్టి 5,000 రూపాయలు కూలికి పోతారో, అలాగున దేవునిని రుచి చూసి ఎరిగినటువంటి వాళ్ళు కూడా సమస్తము కంటే దేవుడు దేవుని వాక్యం విలువైందిగా మరి నమ్ముదురు. దేవుని స్తోత్రం. ఈ వివరణ మీకు బాగానే అర్థమైంది నేను నమ్ముతున్నా. ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని జనులు మరి వినడానికి ఇష్టపడడం లేదు, ఎందుకు వాళ్ళకి అది సంతోషం లేదంటే, వాక్యం విలువైంది కాదని కాదు, వాక్యం ఎంత విలువైనదో వాళ్ళే రుచి చూసి స్వయంగా అనుభవపూర్వకంగా ఎరగనందున మాత్రమే అని మీరు నేను తెలుసుకోవాలి. సమరయ స్త్రీ చెప్పింది విని వచ్చినారు, కానీ ఇప్పుడైతే నేరుగా ప్రభు దగ్గర విని వాళ్ళు తెలుసుకొని నమ్మినారు. కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఆయనతో సహవాసం చేసేటప్పుడు దేవుడు ఆయన ఇచ్చిన వాక్యములోని సంగతులు మీకు నాకు గ్రహింపు చేసినప్పుడు నిజముగా ఆ వాక్యం ఎంత సత్యమైందో, ఎంత విలువైందో, ఈ బైబిల్ గ్రంథం ఎంత గొప్ప బహుమానమో మనకు తెలుసుకొని ఆ వాక్యాన్ని బట్టి మనం సంతోషిస్తాం, స్తుతిస్తాం, అతిశయిస్తాం. ప్రభు స్తోత్రం. కానీ జనులకైతే ఈ అలవాటు దాదాపు 190 మందికి లేదనేది నా భావం. ఏ అలవాటు? దేవుని ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆయనతో సహవాసం చేసి ఆయన ఇచ్చే జ్ఞానంతో వాక్యమును రుచి చూసి తెలుసుకునే అనుభవం లేనందున వాక్యం యొక్క విలువ తెలియలేదనేది నేను మీతో చెబుతున్నాను. గమనించండి, కీర్తనలు 105:4 చదువుకున్నట్లయితే ఇలాగుంది, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఇలాగుంది, దేవుని వెదకుడి అనగా ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ప్రభు అన్న మాట మీకు తెలుసు కదా, వెదకుడి మీకు దొరుకును అన్నాడు. కనుక ప్రజలు దేవుని ఆయన సన్నిధిలో వెదకడం అనేది యేసు ప్రభువు నమ్మిన ఆ రోజు నుంచే గాని ఆరంభించి గాని ఉంటే దైవ సన్నిధి యొక్క విలువను ఇప్పటికి చాలా ఎక్కువగా తెలుసుకొని ఉంటారు. ఎవరో చెప్పిన దాన్ని బట్టి కాకుండా తమంతట తామే రుచి చూసి అనుభవపూర్వకంగా ఎరిగిన వాళ్ళై ఉందురు. ఇప్పుడు వాక్యానికి ఎంతో గొప్ప విలువ ఇచ్చిండేవాడు. అది లేనందున, వాక్యం యొక్క విలువ తెలియనందున దాన్ని మనుషులు తృణీకరించారు.
తృణీకరిస్తున్నారు. ఈ మాటలు నేను మీకు చాలా బాగా చెప్పాను. ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి. 5,000 రూపాయల ఎవరో మనకు కూలి ఇస్తారనుకుందాం. ఈ 5,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఒకవేళ దూరంలో ఉన్నారు అనుకున్నాం. అంత దూరం, మనం ఇంత దూరం కదా ఎక్కడ పోతాంలే అనుకో. ఎందుకంటే దూరం అనుకుని ఉండిపోతే 5,000 రూపాయలు పోతుంది కదా. కనుక దూరాన్ని అధిగమిస్తాం. ఒకవేళ ఒక రోజు శరీరంలో ఏదైనా కొంచెం నలతగా ఉందనుకున్నాం. నలతను బట్టి ఇంట్లో ఉందాము అనుకోరు. ఎందుకంటే దాన్ని బట్టి నిలిచిపోతే 5,000 రూపాయలు పోతుంది కదా. ఒకవేళ ఆ దినమే పనికి పోయే దినం, వాతావరణము సరిగా లేదనుకోండి. వాతావరణం బాగలేదు కదా, ఈ రోజు ఉండిపోతాను అని అనుకోం. ఎందుకని 5,000 రూపాయలు పోతుంది కదా. అంతేకాదు, ఆ రోజున ఎవరైనా బంధువులు వస్తారు అనుకున్నాం. అయ్యో బంధువులు ఇచ్చినారు కదా, ఉండాలి కదంటే ఉంటారులే. ఆ బంధువులు బట్టి ఉండిపోతే 5,000 పోతుంది కదా. అంటే దాని విలువ ఎరిగినటువంటి వాళ్ళు ఏ ఆటంకమును ముందుంచుకోరు, ఏ ఆటంకాన్ని ముందు ఉంచుకోరు. అంతేకాదు, ఎవరి బలవంతంగా కాకుండా వాళ్ళంతటి వాళ్ళే ఇష్టపూర్వకంగా అన్నిటినీ పక్కన పెట్టి 5,000 రూపాయలు ఎక్కడైతే దొరుకుతుందో కూలిస్తారో అక్కడికి పోతారు. అవునా కాదా? అదే మీరు చూడండి, దేవుని యొక్క వాక్యం మందిరంలో చెబుతున్నారు అనుకోండి, లేకపోతే ఎక్కడో ఒకదారు వాక్యం ప్రకటించబడుతుంది, మీరు రండి అని మనం పిలిచినాం అనుకోండి. చూడండి, వాతావరణం బాగలేకపోతే రారు, ఒంట్లో కొద్దిగా నలతుంటే రారు, బంధువులు గాని ఇంటికి వస్తే రారు, ఒకవేళ ఆ స్థలానికి పోవడానికి సౌకర్యం లేకపోతే పోరు. గమనించండి, మీరు తేడా చూసినట్లయితే 5,000 రూపాయలు పోగొట్టుకోవడానికి మనసు లేక ఎన్ని ఆటంకాలైన పక్కన పెడతారు. అయితే ప్రపంచాలను సృష్టించిన మహోన్నతుడైన దేవుని యొక్క వాక్యం వినడానికి మాత్రము అన్ని కారణాలు చూపించి నిలిచిపోతారు. దీని భావం ఏంది? 5,000 రూపాయల విలువ తెలుసు, దేవుని యొక్క వాక్యం విలువ తెలియదు అని. తెలియదా? తెలుసు. ఏం తెలుసు? కేవలం వినికిడిని బట్టి తెలిసింది మాత్రమే తెలుసు గాని స్వయంగా రుచి చూసి తెలుసుకున్నటువంటి అనుభవం లేదు. అలాగుని ఎరిగిన వాళ్ళు దివారాత్రములు వాక్యము చదివి ధ్యానం చేస్తారు. ఆ వాక్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు స్తోత్రం చెప్తారు. ఎంత దూరమైన వెళ్లి వాక్యం వింటారు. నేను ఒక సేవకుడిగా నా అనుభవంలోంచి మీతో చెబుతున్నా. మేము ఎక్కడైనా సేవకుల మీటింగ్ పెట్టినప్పుడు కొందరిని పిలుస్తాం, రండి అంటే అసలు వచ్చేవాళ్ళు తప్పకుండా చాలా లేటుగా వస్తారు. ఆ మీటింగ్, సేవకుల మీటింగ్ వచ్చి వాక్యాన్ని కూడా సరిగా వినలేదు. తర్వాత ఏమైనా కానుక ఇస్తారా అన్న దాన్ని బట్టి వస్తారు. మీరు గమనించండి, బోధించే బోధకులకు సైతం దేవుని యొక్క వాక్యం విలువ తెలియనందున ఆ వాక్యం వినడానికి మనసు లేదు, సంతోషం లేదు. వాళ్ళు కూడా కారణం చెప్పి నిలిచిపోయే అవకాశం ఉంది. ఆ మధ్యలో ఒక రోజు ఎంతో కష్టపడి ఒక సేవకుల మీటింగ్ లో పోయి వాక్యం చెప్తే ఒక్కరు కూడా వినలేదు, కూర్చుని ఉన్నారు. నేను మీకు ఏం వాక్యం చెప్పినాను అంటే వాళ్ళు చెప్పలేకపోయిన కారణం ఏంటంటే వాళ్ళు వినలేదు. గమనించండి ప్రియులరా, నేను దేవుణ్ణి నమ్ముతాను అని నేను దేవుని వాక్యాన్ని నమ్మను అంటే అదేంటి చెప్పండి మీరు. నేను దేవుని ఇష్టపడతాను, దేవుని వాక్యాన్ని ఇష్టపడను అంటే అదేంటో చెప్పండి ఒకసారి మీరు. ఇలాగున దేవుని వాక్యమును మనుషులు తృణీకరిస్తున్నారు. ఒక మాట చెప్పాలంటే ఆయా సందర్భాల్లో మీరు చూడండి, ఆయా కార్యక్రమాల్లో చూడండి, అన్నిటికీ అవకాశం ఉంటుంది. దేవుని వాక్యమును మరి సమృద్ధిగా వినడానికి టైం ఉండదు, వాళ్ళకి మనసు ఉండదు, వాక్యం చెప్పడానికి సమయమే ఉండదు. ఇది నా అనుభవంలో నేను చూశాను. ప్రభు స్తోత్రం. మళ్ళీ ఇంకొక ఉదాహరణ కూడా మనం చెప్పుకోవాలి. అది ఏమేనంటే చూడండి, ఇప్పుడు ప్రభు అయిన దేవుని యొక్క వాక్యాన్ని వింటాం. ఇక్కడ సమృద్ధి అనే వాక్యం చెబుతున్నారు అనుకుందాం. మీరు ఎవరినైనా మీరు పలకరిస్తే మీరు ఎందుకు వాక్యానికి రాలేదు అని అంటే, ఎందుకులేండి వస్తే ఇంట్లో గొడవేస్తారు అంటే అర్థం ఏంటి? దైవ సన్నిధికి వాక్యం కొరకు వస్తే ఇంట్లో గొడవేస్తారు అంటే ఆ గొడవలు వీళ్ళకి ఇష్టం లేదు, గొడవలు పడడం మనసు లేదు. ఏది? వాక్యం కొరకు. మీరే చూడండి ఒకసారి. అలాగనే ఒకవేళ ఆ రోజు ఏదైనా వాళ్ళకి పని ఉంటుంది, ఒక ఆదాయం వచ్చే పని, మరి ఈ రోజు మీరు వాక్యం వినడానికి రాలేదు ఎందుకు అంటే, పని అండి, చాలా ముఖ్యమైన పని అని చెప్తారు. అంటే ఆ రోజున కొంచెం నష్టపోవడానికి ఇష్టపడరు, ఇంకా కూడా చెప్తాం, దేవుని వాక్యం వినడానికి మీరు ఎందుకు రాలేదు అని మనం అడిగితే, బంధువులు వచ్చినారండి, వాళ్ళు ఏమైనా అనుకుంటారు కదా అనగా బంధువుల మెప్పును కూడా వాళ్ళు కోల్పోరు. ఆదాయం పాటికి ఆదాయం ఉండాలి, బంధువుల మరి వాళ్ళ గౌరవం వాళ్ళకు ఉండనే ఉండాలి, తర్వాత ఇంట్లో సమాధానం ఉండాలి, తర్వాత
మనకేమైనా కానీ ఒకవేళ కొద్దిగా వర్షం ఉన్నా లేకపోతే వాతావరణం బాగలేకపోయి నిలిచిపోతారు కదా, దాని అర్థం ఏంటంటే అన్ని సౌకర్యాలు, అన్ని మంచి ఏర్పాట్లు ఉండాలి, అప్పుడు మాత్రమే వస్తారు అనేది మనకు అర్థమవుతుంది. అంటే దేవుని బట్టి కానీ దేవుని వాక్యాన్ని బట్టి కానీ చిన్న నష్టాన్ని, చిన్న అసమాధానాన్ని, లేకపోతే ఎవరి మూలంగానో కొంత మరి అగౌరవాన్ని, కొంచెం అసౌకర్యాన్ని, ఎంత కొంచెం కష్టాన్ని కూడా భరించరు అన్నమాట. మీరే చెప్పండి, ఎంత సుఖవంతమైనటువంటి భక్తి చేస్తారో క్రైస్తవులు చూడండి. అదే మీరు అన్యులు చూడండి, అన్యులు నిజంగా ఎంతో దూరం నడిచిపోతారు, వర్షంలో నడిచిపోతారు, ఎండలో నడిచిపోతారు, చీకట్లో నడిచిపోతారు. వీళ్ళు ఎక్కడికి పోవాలనుకుంటున్నారో అక్కడ వీళ్ళకి సౌకర్యాలు ఉండవు, అన్ని ఏర్పాట్లు వీళ్ళే చేసుకుని పోతారు, అన్ని కష్టాలు వీళ్ళే పడిపోతారు. అక్కడ వీళ్ళకి ఫ్యాన్లు వేయరు, కుర్చీలు వేయరు, పోతానే వీళ్ళకి నీళ్ళు ఇవ్వరు, మర్యాదలు ఉండవు. ఎందుకంటే వాళ్ళు పోయి ఉండేది వాళ్ళ దేవుని చూడాలను, దర్శనం చేసుకోవాలని కదా, అది వాళ్ళ సొంత భక్తి. అదే క్రైస్తవులకైతే దేవుని సన్నిధికి రావడానికి, అంటే వీళ్ళు మనం సేవకులను కూడా కలుపుకుంటే ఇవన్నీ ఉంటేనే వస్తారు అంటే అర్థం ఏంటి? వీళ్ళు వాళ్ళ కోసం రావడం లేకపోతే దేవుని కోసం వస్తున్నారు, లేకపోతే సేవకులు ఏమైనా అనుకుంటారని వస్తుందే కానీ వాస్తవానికైతే వాళ్ళకి సొంత అక్కర్లేదని మనం తెలుసుకోవచ్చు. ప్రియులారా, ఎన్ని ఏండ్లు క్రైస్తవులు ఈ మాటలు వింటున్నటువంటి మీరు, ఎంత కాలం క్రైస్తవులు ఇప్పటి మహోన్నతుడైన దేవుని మాటలు నిజముగా మీకు నాకు అన్ని విధాల ప్రయోజనం కలిగించే మాటలు. మీరు ఒకవేళ ద్వితీయోపదేశకాండం 10:13 చదివితే అలాగో రాయబడింది, మళ్ళీ మీరు చదువుకోండి. మీరు అనొచ్చేమో, అయ్యా మేము వాక్యం వింటాం కదంటే మీరు దేవుని గౌరవార్థమై వాక్యం వింటారు అని నేను అంటున్నాను, లేకపోతే సేవకుల తృప్తి కొరకు మీరు వింటారు అని అంటున్నాను. ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే వాక్యం విన్న తర్వాత మీరు వెళ్ళి ఆ చొప్పున చేయరు. ఇది యాకోబు 1:22లో యాకోబు చెప్పిన మాట. మీరు వినువారు మాత్రమై ఉండి మీరు ఆ ప్రకారంగా చేయకపోతే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు అని అంటాడు. మీకు అర్థమైంది కదా? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకా ఒక మాట చెబుతున్నాను చూడండి. ఈ మనుషులు నన్ను తమ పెదవులతోనే ఘనపరుస్తున్నారు, వీళ్ళ హృదయములు నాకు దూరంగా ఉన్నవని మత్తయి సువార్త 15:9 ఉంటుంది. చూడండి, మీతో మాట్లాడుతున్నాను. మనము యేసు ప్రభువును నమ్ముకునింది ఈ భూ సంబంధమైనటువంటి మేళ్లు కొరక, లేకపోతే పరలోకములో దొరికి నిత్య జీవం కొరక? మరి భూ సంబంధమైన మేళ్లు కొరకే నమ్మింటే మనం శరీరం కొరకు నమ్మినట్లే. పరలోకం కొరకు నమ్మినట్లయితే నిత్య జీవం కొరకు, ఆత్మ కొరకు, నిత్య జీవం కొరకు నమ్మినట్లు లెక్క. మీరేమంటారు? లోక సంబంధమైన వాటి కొరక, అలాగనే పర సంబంధమైన వాటి కొరక, శరీరం కొరక, ఆత్మ కొరక అండి? మనం చెప్పేది ఖచ్చితంగా శరీరం కొరకు కాదండి, ఆత్మకు నిత్య జీవం కలగడం కొరకే అని చెప్తాం. ఈ లోకం కొరకు కాదండి, మనం పరలోకం కొరకే అని చెప్తాం. చూడబోతే రోజంతా, వారమంతా మన ప్రయాస శరీర సంబంధమైన వాటి కోసమే అని మీరు ఒప్పుకోవాలి. మన ప్రయాస అంతా, అది ఏం చేసిన ప్రయాస అంతా శరీర సంబంధంగా బాగా బ్రతకడం కొరకే అని మీరు ఒప్పుకోవాలి. మరి ఆత్మ సంబంధము అన్నారు కదా, దాని కొరకు అసలు ఏ ప్రయాస పడరు. ఆత్మకు నిత్య జీవం కలిగినట్లుగా ఆత్మ సంబంధమైన జీవితం జీవించడంలో ఏ విధమైనటువంటి ప్రయాసం ఉండదు. అలాగే జీవించడానికి ఎవరికి అంత పెద్ద అక్కర ఉండదు, తీవ్రత ఉండదు. చెప్పేదేమో శరీరం అశాశ్వతము, ఆత్మ శాశ్వతమని. ప్రాకులాటేమో అశాశ్వతమైన శరీరం కొరకు, నిర్లక్ష్యమేమో శాశ్వతమైన ఆత్మ కొరకు. ఏమి అని అడగబోతే తప్పకుండా కారణాలే. ఇక చివరిగా పరలోకం గొప్పదా భూలోకం గొప్పదా అన్నాం అనుకోండి, అయ్యో పరలోకం గొప్పది కదా అని చెప్తాం. అట్లయితే పరలోకం సంపాదించుకోవడం కొరకు ఏమేమి చేయాలి కదా, తీవ్రంగా చేయాలి కదా, ఆశతో చేయాలి కదా. కానీ ప్రయాస మాత్రం ఖాళీ నాశనం అయిపోయేటువంటి ఈ చెత్త పెంట వంటి ఈ లోకం కొరకే ప్రయాస యావత్తు. అశాశ్వతమైన శరీరం కొరకు, నాశనం అయిపోయి లోకం కొరకు. మాటలు మాత్రం గొప్పలు, ఆత్మకు నిత్య జీవం, పరలోకం గురించి. చూస్తే ఇంతకీ మనం ఏం చెబుతున్నాం, దేని కొరకు ప్రాకులాడుతున్నాం, ఇంతకీ ఏం చెబుతున్నాం, దేన్ని నమ్ముతున్నాము ఒకసారి చూస్తే అంత అబద్ధమే అనిపిస్తుంది. దేవుడి విషయంలో క్రైస్తవులు చెప్పేదంతా అబద్ధమేమో అనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా, స్తోత్రములు. ఇక నేను ఈ చివరి మాట చెప్తే బాగుంటుందని చెబుతున్నాను. ఏమి అనంటే, క్రైస్తవులు దేవుని వాక్యమును వినకపోవడానికి, దేవుని వాక్యాన్ని తృణీకరించడానికి, దేవుని వాక్యాన్ని నమ్మకపోవడానికి మరొక బలమైన కారణం ఉంది. ఏమి అనంటే, మీరు గమనించండి, దేవుని సేవకులు దేవుని చేత ప్రతిష్ఠ చేయబడి, అభిషేకించబడి, వాళ్ళు దేవుని వాక్యం ప్రకటించడానికే దేవుడు ఏర్పరిచినాడు అని వాళ్ళను దైవజనులుగా నమ్మనందున, దైవజనులుగా స్వీకరించినందున ఈ మామూలు మాటలే వాళ్ళు చెబుతారులే అని బహు తేలిగ్గా తీసేస్తున్నారు. అంటే అర్థమేంటి? మేము డైరెక్ట్ గా దేవుడు చెప్తే మేము విని నమ్మమా అని అంటారు.
అంటారు. అట్లయితే దేవుడు డైరెక్ట్ గా చెప్పే సందర్భాలు ఉండినాయి. అయితే దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి సేవకుల ద్వారా కూడా ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు మన మేలు కొరకు చెప్పడా, నిశ్చయముగా చెప్పు. అందుకని సేవకులను దేవుడు ఏర్పరచుకున్న అభిషిక్తులైన దైవజనులు, తమకు బోధించడానికి ఏర్పరచుకున్న దైవజనులు అని నమ్మటం లేదు కాబట్టి వాక్యాన్ని వినరు. ఇంకా ఒక మాట చెప్పిన, ఆశీర్వాదం వాక్యం చెప్పిన అనుకోండి, దేవుని సేవకుడు దేవుని ద్వారా, అమ్మో దేవుడు ఆశీర్వాదం చెప్తున్నాడు నాకు అని నమ్మరు. ఒకవేళ దేవుడు తన సేవకుని ద్వారా మన తప్పుని ఎత్తి చూపించి ఖండించిన అనుకోండి, ఒకవేళ ఏదేని నష్టం వస్తుందని చెప్పిన అనుకోండి, అది కూడా నమ్మం. ఎందుకంటే శాపం వస్తే నమ్మం, అందుకని సంతోషం ఉండదు. ఆశీర్వాదం వస్తుందంటే నమ్మం, దాని కొరకు సంతోషపడం. శాపం వస్తుందంటే ఆ వాక్యాన్ని కూడా నమ్మం, అందుకు భయపడి మారు మనసు పొందేది లేదు. మరి ఇంకెట్లుంటామంటే వాక్యం వింటాం, అంతేగాని అది దేవుని వాక్యమని, దేవుడు తన సేవకుని ద్వారా నాతో మాట్లాడుతున్నాడని నమ్మనందున మనుషులు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఈ దినాలలో దేవుని వాక్యమునకు విలువే లేదు. కాబట్టి దేవుని స్తోత్రములు. ఒకవేళ మీరు అనొచ్చు, అయ్యా అందరూ అభిషిక్తులైన దైవజనులేనా, మేము వాళ్ళ మాటలను దేవుని మాటలుగా స్వీకరించాలనా అని మీరంటే, అట్లయితే ఈ ఉన్న సేవకులు అనబడే వాళ్ళందరిలో దేవుని అభిషిక్తులు ఉన్నారా లేదా అని మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆత్మల వివేచన మీకు ఉండనే ఉండాలి. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం మీరు చదివినట్లయితే అనేక ఆత్మలు బయలుదేరి ఉన్నాయి లోకంలో. అయితే మీరు నేను ఏది దేవుని ఆత్మ కాదో తెలుసుకుని మనం తెలుసుకుని జాగ్రత్త పడవలసిన వాళ్ళమై ఉన్నాం. ఇంకనూ మనం ఎఫెసీ 4:14 మీరు చదువుకోండి. చిన్నపిల్లల వలె, అంటే ఏ విధమైనటువంటి వివేచన లేని వాళ్ళమైతే నిజంగానే వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా అపవాది ఆ బోధ ఈ బోధ ద్వారా మిమ్మల్ని మోసం చేసి అటు తిప్పి ఇటు కాకుండా చేసేసే అవకాశం ఉన్నదని నేను మీకు తెలియచేస్తున్నాను. దేవునికి స్తోత్రము. కనుక ఒక దేవుని సేవకుడిగా నా మనవి, మీరు వాక్యం వినండి, బైబిల్ చదవండి, వెళ్ళి దేవుని సన్నిధిలో ఆ వాక్యం గురించి దేవునితో మాట్లాడండి. అప్పుడు దేవుడు లూకాసు వార్త మనము 24వ అధ్యాయం 45 వచనం ఉన్న ప్రకారంగా మీ మనసులను తెరుస్తాడు, లేఖనములు గ్రహించినట్లు. దేవుని స్తోత్రములు. దేవుడి మాటలను మీ కొరకు దీవించునుగాక. మరి దైవ సన్నిధిలో దేవుని వాక్యాన్ని నేర్చుకోండి. అప్పుడు ఎవరో ద్వారా విని దానికంటే మీరే స్వయంగా రుచి చూసి తెలుసుకున్న వాళ్ళై దేవుని బహు స్థిరంగా సంతోషంగా ఉంటారని నేను మీకు తెలియచేస్తున్నా, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. పరలోకమందున్న మా తండ్రి, ఈ మంచి సమయం కొరకై స్తోత్రములు. ఈ ఛానల్ ద్వారా నీ దాసుడనైన నాకు మీరు గ్రహింపజేసినారే ఆ మాటలను ఈ ప్రజలకు వినిపించడానికి మీరిచ్చినటువంటి అవకాశం కొరకై స్తోత్రములు. నిజముగా నా అంతట నేనే ఈ విషయాలు చెప్పలేదని నీవే నీ దాసుని గ్రహింపజేసినావని అందుకు నువ్వే సాక్ష్యం. పరిశుద్ధాత్మ అందరూ విన్నట్లుగా చేయండి. అందరూ నేనే విధంగా గ్రహించినాను వాళ్ళు కూడా గ్రహించేటట్టుగా చేయండి. ఇక మీదట 5,000 రూపాయల కంటే అయ్యా ఇంకెంతో డబ్బు కంటే సంపద కంటే మిక్కిలి విలువైనది మీ వాక్యమని నీ బిడ్డలు ఎరుగునట్లుగా చేయండి. అలాగే జరుగునుగా. ఈ బిడ్డలను దీవించుమని యేసు ప్రభువు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాక్యం వినిన తర్వాత మీరు ఒకవేళ మీ అభిప్రాయం కూడా తెలియచేయవచ్చు. ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయమని మనం చేస్తున్నాను.